హాయ్ అండి. అందరికీ నమస్తే. సండేతో సంబంధం లేకుండా ఏదో ఒక రోజు మంచిగా నాన్ వెజ్‌తో చక్కగా బిర్యానీ అన్నది ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది కదా! సో, అలా ఒక నైట్ టైమ్ చేసిన రెసిపీ అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఫ్రాన్స్ కర్రీ. ముందుగా ఫ్రాన్స్ కర్రీలోకి బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో, ఆ రెసిపీ సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్‌గా ఒకేసారి చేసేది మీకు చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే తెచ్చుకున్న ఫ్రాన్స్‌ని ఇలా మంచిగా నారలు అవన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్పుడే ఫ్రెష్‌గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకోవాలి. తర్వాత కావాల్సిన ఉల్లి, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని ముందుగా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ముందుగా రొయ్యలనేవి పచ్చివాసన లేకుండా కొద్దిగా మగ్గించేసుకోవాలి. వితౌట్ ఆయిల్ ఏమీ లేకుండా పసుపు వేసుకొని మగ్గించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా ఫాస్ట్‌గా స్టవ్ వెలిగించేసుకొని ఓ పక్కన కర్రీకి, ఇంకో పక్కన బిర్యానీకి చూపించినట్టుగా బిర్యానీ సామాన్ అంతా వేసేసుకొని ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అలాగే కొంచెం నేను ఇక్కడ ఆలు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అటుపక్కన కర్రీ కోసం కూడా సేమ్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మగ్గించుకొని ఇందులో ఉప్పు, కారం రుచికి తగినంతగా వేసుకొని ముందుగా మనం మగ్గించుకున్న రొయ్యలు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్తోనే ఇంకిపోతుంది. ఇక్కడ నేను ఎటువంటి చింతపండు కానీ వాటర్ కానీ యూజ్ చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఈ తర్వాత ఇక్కడ ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్కి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం బాస్మతి రైస్ నానబెట్టుకుంటాం కాబట్టి. తర్వాత వాటర్ అంతా మగ్గిన తర్వాత రైస్ అనేది వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆవిరిపోకుండా కొంచెం పేపర్ అనేది పెట్టాను అక్కడ. సో అది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మంచిగా లైట్ స్పైసీ, మరీ ఓవర్ స్పైసీ కాదు. సో లైట్ స్పైసీతో బిర్యానీ అండ్ ఫ్రాన్స్ కర్రీ అదిరిపోయిద్ది.